లోకేష్ బాబు గారు ఇక్కడ ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ 83-85 తర్వాత ఇక్కడ గెలవలేదు అని అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక మాయ చేసి ఒక ఛాన్స్ అని చెప్పి ఆ రోజున మన ఓటంతా కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మరలా ఓటు కోసమే వాళ్ళు నాటకాలు ఆడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ లోకేష్ బాబు గారు మాత్రం ఇలా కాదు. ఆయన ఈ రోజు మన దగ్గరికి వచ్చున్నారు. దయచేసి అందరూ కూడా ఇదొకటి గమనించండి. మన భవిష్యత్తుకి బంగారు బాట ఎవరేస్తారంటే అది లోకేష్ బాబు గారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారిని మీ అందరి తరఫున మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు రత్నాల చెరువుకు వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగింటి ఆడపడుచులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆనాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. నేను ఇక్కడనే పట్టణంలో ఈ రోజు నేను సొంత నిధులతో ఒక వీవర్శాల ఏర్పాటు చేశా. టాటా సంస్థ తన ఖర్చులతో ఆ కార్యక్రమం చేశాను. దానికి స్ఫూర్తి ఈ ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచున కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్లేశాం. నిరుపేద కుటుంబాలు ట్యాంకర్ వస్తుందో రాదో తెలియదు కానీ జలధార పేరుతో 4 వాటర్ ట్యాంకర్లు కూడా మనం నడిపించాం. షుగర్ ఎక్కువ ఉంటే ఒంట్లో ఏకంగా బిల్లు ఇచ్చాం. లేదంటే ఎవరో ఒంట్లో సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే దానికి బిల్లు అందజేసాం. ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసాం. 2 సంవత్సరాలకి చేసాం. పిల్లలకి ఇట్లా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పరిపాలిస్తున్నాయి. 15 సంవత్సరాలుగా మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మంగళగిరిని పరిపాలించింది. మురుగుడు హనుమంతరావు గారే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కుటుంబానికి చెందిన కాండ్రు కమల గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. మొన్న 10 సంవత్సరాలు ఇంకొక కుటుంబం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మన పరిపాలించారు. అంటే 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మనం పరిపాలించింది. ఆలోచించండి, నేను చేసిన దాంట్లో 10% మన పనులు వాళ్ళు చేసి క్రికెట్ లీగ్ ఏర్పాటు చేశారా? ఏనాడైనా మీ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకున్నారా? 2019 ఎన్నికల ముందర హైదరాబాద్ గల్లీలన్నీ తెలుసు. నాలో కసి ఉంది మంగళగిరి నియోజకవర్గం మార్చడం. అమ్మ దేశం మొత్తం గుజరాత్ మోడల్ అని అంటాం. నాకు పట్టుదల ఉంది. సంక్షేమ అభివృద్ధిలో మంగళగిరి ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా తల్లి. ఏదో 2 రూపాయలు ఆర్థిక సాయం చేసి వదలట్లేదు తల్లి. ఒక్కొక్కరిని చూస్తున్నా. మన మైనార్టీ సోదరులకు వెల్డింగ్ మెషిన్లు కూడా అందజేశాం. చేనేత సోదరుల ఆదాయం పెంచేదానికి జక్కాడు వేసే ఏకంగా మగ్గాలు తీసుకొచ్చాం తల్లి. ఇప్పుడు 1000 మగ్గాలు కూడా లేవు తల్లి. అందుకే మళ్ళీ మంగళగిరిలో రెట్టింపు చేసేందుకు నేను కోరుకోనని ఈ సభను ప్రారంభిస్తున్నా తల్లి. బ్రహ్మణి కూడా ఈరోజు ఆలోచిస్తుంది. అంటే మొత్తం కుటుంబం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, పేదరికం లేని నియోజకవర్గం ఎట్లా చేయాలి ఆలోచనలో మేమున్నాం తల్లి. భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పక్కనే కృష్ణమ్మ ఉంది. నీరు తీసుకొస్తాం. ఆ నీటిని శుద్ధి చేస్తాం. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కులా వేసి నీరు కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. మేనిఫెస్టో రూపొందించాం. ఆ మేనిఫెస్టో వచ్చిందా మీ గడపకి? క్యాలెండర్ వచ్చిందా? వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి ఒకసారి చూడాలి. థ్యాంక్ యూ తల్లి. దాంట్లో ప్రధానంగా 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. ఇప్పుడు అదే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మన రాష్ట్రం. అందుకే ఒక లక్ష్యంతో పనిచేస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకి
ప్రతి నెల 3,000 రూపాయలు అందిస్తాం. 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడోది, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా? 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది. తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నాలుగోది, రైతులకు సంబంధించింది. ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. ఇంకా ఐదో హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పుతలే, 45,000 రూపాయలు మన అకౌంట్ లో వేస్తారు. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి? ఆరో హామీ ఏంటి? తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. తల్లి జగన్ మాకు ఇష్టం అమ్మా. 2014లో తండ్రి సొమ్ము వాడుకున్నాడు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయిని శవాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు 2024 వచ్చింది. కావాలని వాళ్ళ వాలంటీర్లు కొంతమంది చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాలంటీర్ని దూరంగా పెట్టేసింది. వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేకపోయారు. ముఖ్యమంత్రి గారు తెలుసు 1వ తారీఖు వస్తుందని, మళ్ళీ పెన్షన్ కి నిధులు కేటాయించాలి కదా, సచివాలయ అకౌంట్ కి డబ్బులు పంపించాలి కదా. మొదటి రోజు ఆయన పంపించిన నిధులు ఎంతో తెలుసా? కేవలం 10% మాత్రమే. దానివల్ల 32 మంది వృద్ధులు చనిపోయారు. ఈ రోజు ఆ వృద్ధుల సవాలు తీసుకుని సహరాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, తల్లి 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే ఒక పదం బాగా ఇష్టం. బటన్ నొక్కినా అంటాడు తల్లి. నొక్కుతున్నారు తల్లి 2 బటన్లు. మొదటి ఆయన నొక్కే బటన్ బులుగు బటన్, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. బాగా కాలింది చేతులు, బాగా కాలిందే కదా. కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో తెలియదు, కానీ ఆ బిల్లు పట్టుకుంటే షాక్ గ్యారెంటీ. 100లో వచ్చే బిల్లు 1000లో వచ్చినాయి. చెల్లమ్మ చూపిస్తుంది, అమ్మ చూపిస్తుంది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000లో వస్తున్నాయి. అమ్మ, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. కార్పొరేషన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు తల్లి. ఇప్పుడు కార్పొరేషన్ వల్ల మనకి ఏం వచ్చిందేం లేదు, కానీ ఇంటి పన్ను మటుకు విపరీతంగా పెంచారు. చెత్త పన్ను కూడా విపరీతంగా పెంచారు. ఇంకా చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు. ఒప్పుకుంటున్నాడు తమ్ముడు వెంకాల. అందుకే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మేము బటన్ నొక్కినా అంటే మీకు 2 బటన్లు గుర్తు రావాలి. ఒకటి బులుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. అమ్మా, నేను గ్రామాలన్నీ తిరిగినప్పుడు అందరూ ఒకటే కోరారు, మాకు కార్పొరేషన్ వద్దు, మమ్మల్ని మున్సిపాలిటీ లాగానే ఉంచేసేయండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, ఈ పన్నుల భారం తగ్గించండి అని కోరారు. అది కూడా తప్పనిసరి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, అమ్మా, ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి, ప్రోత్సహించండి తల్లి. 25 సంవత్సరాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని జరగకుండా వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ, ఫీజు మేము కట్టలేము. సో బస్సెస్ రిక్వైర్మెంట్ మాకు లేదు.
డైలీ 400 అవుతుంది. మీరేమైనా బస్సెస్ పెంచుతారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అని? అంటే బస్సెస్ పట్టుకెళ్తావా? బస్సెస్ పట్టుకెళ్తాం కదా సార్, మాకు ట్రావెలింగ్ ఉండాలి కదా సార్. 100%. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సెస్ వేశారు. అవును. స్టూడెంట్స్కి ఏమైనా అట్లా ఉండిద్దా సార్? అది ఆల్రెడీ హామీ ఇచ్చా పాదయాత్రలో. విద్యార్థులకి ఆర్టీసీ బస్సు ఉచితంగా చేస్తాను హామీ ఇచ్చాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించాలి, ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఓకే, బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెంచాలన్నా, సో వైబిలిటీ చూసుకుని ఆ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచాలని నేను వర్కౌట్ చేస్తాను ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఓకేనమ్మా? సార్ ఇంకో డౌట్ సార్, గో అహెడ్. ఇప్పుడు జనాలకి ఇట్లా మనీ ఇస్తున్నారు అందరూ, అంటే జగన్ ఇట్లా మనీ ఇస్తున్నారు కదా సార్, మరి మన రాష్ట్ర ఖజానా ఎలా సార్, మీరు ఎలా పెంచుతారు అది? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు చూస్తే మనం ఇచ్చిన మొదటి హామీ ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 2.5 times పెరుగుతుంది. 2.5 times ఆటోమేటిక్గా రాష్ట్రానికి ఆర్థిక వనరులు వస్తాయి. తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు నమ్మేది సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తేనే రాష్ట్రాన్ని మనం ముందలు తీసుకెళ్తాం. అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే ఈరోజు చూడండి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, పన్నుల భారం పెరిగినాయి, శ్రీలంక లాగా తయారవుతాం. సో రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. కలిసి సార్ ఇది మా పరిస్థితి, ఇంతవరకు మాకు సొంత ఇల్లు అనేది ఇంటి స్థలాల విషయంలో కూడా అమ్మా, ఇంటి స్థలాల విషయంలో కూడా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అక్కడ రాజధాని తరలిచ్చే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానివల్ల రైతులందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమనిందంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, అంటే ఎవరికి ఎలాంటి భూములు ఇవ్వద్దు, ఎక్కడుందో అక్కడనే ఉంచండి. అది తేలే వరకు సుప్రీంకోర్టులో ఎవరు ఏది ముందరికి వెళ్ళడానికి లేదని స్పష్టంగా చెప్పారు. అది తెలుసు ఆల రామకృష్ణారెడ్డి గారికి. కరకట్ట కమలాసనం పేరు పెట్టా కదా, ఆయన అద్భుతంగా నటిస్తాడు తను. ఆయన తెలుసు అక్కడ కానీ కాగితాలు ఇస్తే అది ఎందుకు పనికిరాని కాగితాలు కావాలని రైతులకి మనం మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. మీరు ఎవరు నమ్మలేదు తను. అమ్మ, మన నియోజకవర్గంలో మా లెక్క ప్రకారం దాదాపు 20,000 ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళా. మంగళగిరి మోడల్ అన్నాం కదా, ఇక్కడ అలా ఇల్లు కట్టించి మీకు తాళాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మ పాపం టిట్కోలో నివసిస్తున్న వాళ్ళు కూడా నరకం అనుభవిస్తున్నారు. బాబు గారు అప్పుడు దాదాపు 80% పనులు పూర్తి చేశారు. అది హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి కనీసం వాటర్ ప్రూఫింగ్ కూడా చేయలేదు తల్లి. వీళ్ళు మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన. ఈరోజు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళందరూ గోల, నీరు కారుతుంది, వాటర్ ప్రూఫింగ్ కూడా చేయకుండా ఇచ్చేశారు వీళ్ళు మా చేతికి. పకడ్బందీగా చేయాలి తల్లి కార్యక్రమం, తప్పనిసరిగా అది మన ప్రభుత్వం చేపడుతుంది. అక్కడ ఉన్నాయి అన్న సంగతి కూడా చాలా మందికి ఇక్కడ రత్నచర్లో ఎవరికి తెలియదండి. అలాంటి అవకాశము మాకు చెర్లో ఉన్న స్థలాల్లో కట్టించి మాకు అందుబాటులో ఉండే విధంగా అందరూ దానిలో లబ్ధి పొందే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటండి, ముఖ్యంగా ఇక్కడ పట్టాల సమస్యలు చాలా మందికి ఉన్నాయి. అది కూడా మాకు మీరు రాగానే మాకు వెంటనే చేయాలి. ఈ రెండు మాకు ఖచ్చితంగా చేయాలండి. విషయంలో కేవలం ఇప్పుడున్న మగ్గాలు కాదు, జక్కాడు మగ్గాలు తీసుకురావాలి, ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే మనకు ఆదాయం పెరుగుతుంది. మార్కెట్ లింకేజ్ చేయాలనేది నా లక్ష్యం. అక్కడ మంగళగిరి పట్టణంలో ఒకటి చేశాను, ఎక్స్పెరిమెంట్గా చేశాను. అది ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతుంది. ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఇక్కడ కూడా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకటి. రెండోది, పట్టాల విషయంలో మనలో ముందల చైతన్యం రాలుతుంది. నేను చేస్తా, కానీ మన ప్రాంతం నుంచి ఎవరు కోర్టుకెళ్ళి మళ్ళీ ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఎందుకంటే కరకట్ట కమలాసన అద్భుతం లిటిగెంట్ మాస్టర్ తల్లి. కాలికి చేయికి కాలు కట్టేస్తాడు. కావాలని మనల్ని రెచ్చగొట్టి కోర్టుకు పంపిస్తారు. అది జరగకుండా మన ఊరు మొత్తం చైతన్యం, మనం క్షమించాలి, మన వాడంతా చైతన్యం రావాలి. అప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టచ్చు. చేసి చూపించే బాధ్యత మీ లోకేష్. నేను ఆలోచించేది ఏంటంటే 1000 నుంచి 5000 ఎటు చేయాలని. ఇప్పుడు ధనంజయ్ గారు ఉన్నారు, రాజుగారు కూడా ఉన్నారు ఇక్కడ. రాజుగారు ఉన్నారు. అదే మేము డిస్కస్ చేస్తున్నాం. ఎలా మళ్ళీ పెంచాలి, కొత్త కొత్త డిజైన్స్ ఎటు తీసుకురావాలి.
మార్కెట్ టైప్ డైరెక్ట్ గట్టి చేయాలి, దానిపైన బాగా చర్చిస్తున్నాను తల్లి. ఒక ప్రయత్నం చేశాను, ఇంకా సక్సెస్ అయిందని నేను అనట్లా. ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి ఆ మోడల్ స్టెబిలైజ్ అయిన తర్వాత తప్పనిసరిగా మనకి కామన్గా ఒక షెడ్ వేసి లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మ మీకు సమయం ఉన్నప్పుడు మంగళగిరి పట్టణానికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి అమ్మ. అది ఆటో నగర్లో మన వీవర్సాల ఉంది, చూసారా తల్లి? చాలా అద్భుతంగా చేశాం, ఒక పట్టుదలతో చేశాం. దయచేసి అది చూడండి తల్లి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎలా మన వృత్తిని ముందలు తీసుకెళ్ళిన ఆలోచన నాకు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ 50 నుంచి 100 ఎకరాలు ఒక గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. మన వాళ్ళు ఎంతసేపు లైన్లో ఉన్నారు వర్క్, అట్లా కాదు, మెరుగైన పనిముట్లు అందజేయాలి, ఎక్స్పోజర్ తీసుకురావాలి, డిజైన్లు కానీ ఇవన్నీ చేయాలి నా ఆలోచన. మంచి ఆభరణాలు తయారు చేసే కంపెనీలన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తే మనకు ఒక అవగాహన వస్తుందన్న ఆలోచన. అది తప్పనిసరిగా చేపడతాం. ఓకేనమ్మా? పద్మశాలీలు మొత్తం ఒక 7,000 మంది ఉన్నారన్న. ఇక్కడ ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది, బాగా అడ్డంగా ఉంటున్నాయి. భవనార్ స్వామి గుడి తరపున ఏదన్నా ఒక 25 సెంట్లు స్థలం కావాలన్నా, ఏదన్నా ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి. కమ్యూనిటీ హాల్ నేను ఆ వివరాలు రాసుకునేదమ్మా, దీని మీద నేను మాట్లాడతాను. ఇదే అన్న గుడి. అది మీ నాన్నగారు పరిపాలన మేము పెట్టుకున్నాము ఇల్లు. అవునమ్మా. అయితే 2వ లిస్ట్ లో పేరు ఉందన్నారు, మాది తొలి లిస్ట్ లోనే వచ్చింది. అవునమ్మా. డీడీ కట్టడానికి డబ్బులు రెడీ చేసుకునే టయానికి 2వ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది అన్నారు. అది ఓకే, సరే నెక్స్ట్ అయినా వస్తారు ఈయన అనుకున్నాం, రాలేదు. అయితే జగన్ గారి ప్రభుత్వంలో మేము ఇళ్ల స్థలాలకు పెట్టుకున్నాం. అవి కాస్త ఎక్కడో ఇచ్చారు. మా చేనేత పరిశ్రమకి ఎక్కడో ఊరి చివరిస్తే మాత్రం సెట్ కాదండి. ఈసారి మీరు వస్తే గనక మాకు ఇక్కడే సౌకర్యంగా ఉండేటట్టు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేవ్వండి. ఎందుకంటే మేము చేనేత వృత్తులు కడుపుకి ఇల్లు ఇంటెద్దులు కట్టుకోవడానికి సంపాదించుకుంటాం, కానీ ఇలా ఇల్లులు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలనే అంత డబ్బు మా దగ్గర ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే పనులే అవ్వు, మాకు చాలా ఇబ్బంది పడిపోతాం మేము. అది మాకుగా తెలుసు. మీరు దయచేసి ప్రజల్లో ఒక మనిషిగా ఉండి, ఎంతో మంది ఉన్నారు నిరుపేదలు, ఇల్లు లేనోళ్ళు, వాళ్ళందరికీ మీరు సహాయం చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అనుకుంటా, భవిష్యత్తులో మీరే సీఎం అవుతారు. ప్రజలు మా ఆలోచనలు మీరు తెలుసుకోవాలి, ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలి. అర్థమైందా? ఎక్కువ మీరు ప్రజల్ని అబ్జర్వ్ చేయండి. ఉన్న వాళ్ళని ఎలాగున్నా పేద ప్రజల్ని అబ్జర్వ్ చేయండి. మా ప్రాబ్లమ్స్ మీకు డైరెక్ట్ గా చెప్పుకోవడానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పుకోవడం, వీళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పుకోవడం అది మాకు వద్దు. మాకు పనులు చెయ్యకపోగా వాళ్ళు ఇసుక్కోవడం అని ఏంటో మేము ఎన్నిసార్లు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అసద్ర చేశారని అన్నది. ఎందుకంటే ఒక్క నిమిషం ఆగమ్మా, మాట్లాడింది నన్ను మాట్లాడింది, మీరు ఆగండి అమ్మా. పసుపు కుంకుమ ఇచ్చింది ఆయనే, చంద్రన్న బీమా ఇచ్చింది ఆయనే, 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు గారే. అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు గారే. ఇట్లా విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు తల్లి. బాబు గారిలో ఉన్న లోపం ఒకటి ఉందని, ఆయన చేసిన మంచి పనులు అని చెప్పుకోడు తల్లి, అది ఉందే సమస్య తల్లి. రెండో తల్లి, మీరు ఇల్లు కోరారు, అది నేను ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. రెండోది, మీరెప్పుడు నా చుట్టూ తిరగాలని నేను కోరుకోను, నేను మీ చుట్టూ తిరగాలన్న కోరిక నాకు ఉంది తల్లి. సో మీ చుట్టూ తిరుగుతా, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. నేను అనుకునేది, ఇప్పుడు ఆఫీస్ పెడితే మీరు మళ్ళీ అక్కడికి వస్తాం. ఆఫీస్ ఉంది మంగళగిరి పట్టణంలో, ఎంఎస్ఎస్ కోటేశ్వర భవన్లో ఒక ఆఫీస్ ఉంది. అక్కడ భవనంలో ఆఫీస్ ఉంది, నీట్గా అందరు ఉన్నారు. కానీ దానికన్నా ఒక నంబర్ మంగళగిరి ప్రజలకు ఇస్తే, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అక్కడ ఫోన్ చేస్తే అక్కడ పెట్టి మీరు మీ ఇష్యూని, సమస్యను నమోదు చేసుకుని దానిపైన పనిచేయాలనేది ఒక ఆలోచనలో నేను ఉన్నాను తల్లి. అది రేపు అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే, ఏది బెటర్ అంటే అది చేద్దాం. అది కాకుండా మరి రేపు అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇలానే రచ్చబండలు చేస్తా, మీ దగ్గరకు వస్తా, 100% వస్తా. అమ్మ, పరదాలు కట్టుకుని తిరగాలన్న కోరిక ఉండదు తల్లి, పరదాలు కట్టుకుని తిరగాలన్న కోరిక ఉండదు. అమ్మ, యువగలం పాదయాత్ర ముందలే తిరిగా, ఎన్నికల ముందల కాదు, యువగలం పాదయాత్ర ముందల నేను ఇక్కడ తిరిగా, మీ సమస్యలు తెలుసుకున్నా. తప్పనిసరిగా అదే విధంగా మళ్ళీ తిరుగుతా, మీ సమస్యలు తెలుసుకుంటా. ఆనాడు వచ్చినప్పుడు ఇదిగోండి నేను రాసుకుంటున్నా ప్రతిదీ, ఆనాడు ఇది చెప్పాను, ఇది చేశాను,
ఇది పెండింగ్ ఉంది, దీనివల్ల ఇక్కడ పెండింగ్ అయింది, ఇది ఇన్ని రోజుల్లో మేము చేస్తామని కూడా స్పష్టమైన హామీ నేను ఇస్తాను. ఎందుకంటే కనీసం ఇంకో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా తల్లి, నేను ఎక్కడికి వెళ్ళను. రేపు మళ్ళీ మంగళగిరి ప్రజలు ఎవరే లోకేష్ ఏం చేయలేదన్న మాట నేను పడదలుచుకోలేదు తల్లి. కరకట్ట కమలాసన్ లాగా ఎద్దో అర్ధరాత్రి వస్తామో ఎవరు లేని సమయంలో వచ్చి పనిచేసి వెళ్ళాలి నా కోరిక కాదు తల్లి. దమ్ము ధైర్యంగా వస్తా, ఇలా రచ్చబండ పెట్టుకుంటా, మీతో మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను. ఓకేనా? గురించి అడిగితే ఆయన అన్నారు, అమ్మ మేము వచ్చిన ఫండ్స్ మొత్తం అయిపోయినాయి మా దగ్గర, మేము మళ్ళీ పైనుంచి ఫండ్స్ వచ్చినప్పుడు మీకు రోడ్లు వేస్తామమ్మా అని చెప్పారు. అదేంటండి అంటే ఉన్న రోడ్లకే మాకు సరిపోవట్లేదమ్మా వచ్చిన మనీ, మేము వచ్చినప్పుడు మేము వేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఆయన రాలేదు చెరులోకి. మా రోడ్లు చూస్తే అసలు మొత్తం కంకర పోసి ఉన్నాయండి. ఎప్పుడు గబుక్కుని బండి జారి పడిపోయినా కానీ మాకు కాలు ఎరగడమే తప్ప ఆ రోడ్డు అయితే అసలు బాగోలే. ఉన్న రోడ్లకి మాత్రం ఖచ్చితంగా పోస్తున్నారు. మొన్న కూడా 2 రోడ్లు ఉన్న రోడ్లకే, కంకర ఉన్న రోడ్లకే సిమెంట్ రోడ్లు పోసారు. కొంచెం మమ్మల్ని కూడా పట్టించిన ఖాళీ స్థలాల్లో వాటర్ నిలిచిపోయి పాములు ఇళ్లలోకి వస్తున్నాయని మేము చాలా సార్లు సచివాలయానికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఆ స్థలం ఎవరితో మీరే కనుక్కొని మీరే చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఎక్కడున్నారో మాకు తెలియదు. అలాంటి వాళ్ళని మేము ఎక్కడ పట్టుకొని తీసుకొస్తామండి? అదొకటి. మళ్ళీ మాకు ఇప్పుడు అక్కడ ఒక ఆమె అడిగింది మాకు ఇళ్ళ గురించి అని. ఆయన అయితే ఇచ్చారు, స్థలం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఇచ్చారు. అక్కడ ఇచ్చిన కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఇస్తారో వాళ్ళు మాకు తెలియదు. ఇంకా అదేమైనా అంటే ఆయనేమో అక్కడే ఇస్తాము, మేము అక్కడే చేస్తాము అని చెప్పి పట్టాలు ఇచ్చారు. 4 సార్లు తిప్పారు మమ్మల్ని. చివరికేమో శంకుస్థాపన చేసాం రండి అన్నారు. శంకుస్థాపనకి వెళ్ళిన తర్వాత ఆయన అడ్రస్ కూడా లేరు. మరి అవి మీరేమైనా వస్తే మాకేమైనా ఇస్తారా? అక్కడున్న ఒక్క నిమిషం, అక్కడ ఇచ్చిన భూమి అది చట్టం విరుద్ధం. అదేలేండి, కావాలని రైతులకి మనకి గొడవ పెట్టేదానికి చేశారు తల్లి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూములు ఎవరికి కేటాయించొద్దు, రాజధాని తరలింపు జరిగే కేసు నడుస్తుంది. ఆ కేసు పైన తీర్పు వచ్చిన తర్వాతనే ఇక్కడ మాట్లాడని నేను చెప్పారు. ఈయన కావాలని మనకి రైతులు చిచ్చు పెడుతున్నారు. మీకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, అది కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది. రెండోది, అమ్మా నేను రత్నాల చెరువులో వచ్చినప్పుడు ఒక దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటే ఆనాడు ఒక తాతయ్య అడిగాడు, మనవాడా నువ్వు ఎన్ని రోజుల్లో నువ్వు గ్రావెల్ పోస్తావని, మట్టేస్తాను అంటే ఆయన రోడ్ అడిగాడు. నేను చెప్పా అధికారంలో లేని తాతయ్య, సిమెంట్ రోడ్ వేసే డబ్బులు నా దగ్గర లేవు, కానీ మట్టి తోలిస్తా అంటే ఎన్ని రోజులు అన్నాడు. 48 గంటలు ఇవ్వండి అని చెప్పా. కుర్రలందరూ కలిసి 24 గంటలు పోస్తారు తల్లి. నీకు గుర్తుందా లేదో ఒక్క నిమిషం కూర్చొని. 24 గంటలు మేము పోసాం. మన దగ్గర మన జయదేవ్ గారితో మాట్లాడి 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించి కొన్ని రోడ్లు పోయించాం తల్లి. రేపు మన ప్రభుత్వం 2 నెలల అధికారంలోకి వస్తుంది. పెండింగ్ రోడ్లన్నీ ముందల కనుక్కుంటాం. కానీ రోడ్లు వేసే ముందల డ్రైనేజు, తాగునీటి పైప్ లైన్ వేసిన తర్వాత రోడ్లు వేస్తుంటాం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఏం లేదు, అందరూ అన్నిటికి గురించి అడుగుతున్నారు కానీ స్కూల్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం మా స్కూల్కి ప్లే గ్రౌండ్ అసలు ఏమీ లేవు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్కూల్ రీఓపెనింగ్ గాను ఐఎఫ్ఈ బోర్డులు అవి పెట్టించారు. మరి ఇప్పుడు మీరు వస్తే మీరేం చేస్తారు? అమ్మా ముందలగా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి, ముందల ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేయాల్సి. ఈరోజు ఏంటంటే 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో విద్య మనకు దూరం చేస్తున్నారు. ముందల టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కీలకందో, సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు కూడా కీలకమైన పాత్ర వహిస్తారు. ఫస్ట్ టీచర్ రిక్రూట్మెంట్ చేస్తాం. రెండోది కరికులం, కేజీ నుంచి పీజీ వరకు కరికులం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కరికులం మనకు సరిపోదు, అది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్లే గ్రౌండ్ గురించి మీరు అడిగారు. ఆ వివరాలు ఒకసారి కనుక్కుంటే ఎక్కడ భూమి ఉందో చూసుకుని అక్కడ ప్లే గ్రౌండ్ ఎట్లా ఏర్పాటు చేయాలో అది నేను టేకప్ చేస్తాం. వెరీ గుడ్ క్వశ్చన్, అది నేను చేపడతాను. ఇప్పుడు వచ్చినప్పుడు 10th విధానం గతంలో ఏది మెయింటైన్ చేసామో అదే చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, మత పెద్ద కళ్యాణ మండపం గురించి చెప్పారు. ఓకే చెప్పండి.
కళ్యాణ మండపం లేదు, మాకు కళ్యాణ మండపం కావాలి. ఆ ఎస్టీ కాలనీలో సార్ మీరు మొత్తం వచ్చినప్పుడు జనసేన తరఫున మా డబ్బులు వేసుకొని మేము బియ్యం చెప్పారు. నేను అధికారికంగా కనుక్కోవాలి, ఇక్కడ ఎంతమంది ఎవరు ఎంతమంది ఉన్నారో దామాషా ప్రకారం ఏర్పాటు చేయాలి. రామకృష్ణ గారు 9 ఇచ్చారు సార్ పేపర్ కళ్యాణ మండపానికి.